నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7.5 సంవత్సరాలు జరుగుతుంది. ఈ కేసు పురోగతి అనేది ఎక్కడ ఉంది అలానే ఉంది. ఇప్పుడు సడన్ గా ఈడీ ఎంట్రీ ఇచ్చి సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్, కడప, పలు ప్రాంతాల్లో. ఇంత సడన్ గా ఈ కేసు మీద ఈడీ ఎందుకు ఎంట్రీ ఇచ్చిందంటారు? 7.5 ఏళ్ల తర్వాత ఈడీ ఎంటర్ అయిందంటే ఏదో తీగ దొరికింది. ఓకే, ఇప్పుడు డొంక కదలటమే మిగిలిందా? ఎక్కడ దొరికిందా తీగ? ఏ తీగ దొరికింది అంటే ఇప్పుడు ఇవాళ పులివెందుల్లో, లేకపోతే హైదరాబాద్లో, ఇప్పుడు అకోకాపేట మొత్తం అటు అవినాష్ రెడ్డి ఇల్లు, భాస్కర్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇల్లు, ఆ ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, సునీల్ రెడ్డి, వీళ్ళందరి ఇళ్లపైన ఇవాళ 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు, సోదాలు. అంటే ఈ మధ్యకాలంలో ఈడీ ఎవరిని అరెస్ట్ చేసింది? ఈ మధ్యకాలంలో ఈడీ ఎక్కడ తనిఖీలు చేసింది, ఎక్కడ సోదాలు చేసింది? అక్కడ ఏమన్నా ఈ తీగ దొరికిందా? ఎవరిని అరెస్ట్ చేసింది ఈ మధ్య ఈడీ? ఏపీ లిక్కర్ కేసులో 3 అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటు కేసిరెడ్డి రాజ్, వాసుదేవరెడ్డి, లేకపోతే కారుమూరి సునీల్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వాళ్ళ ఇళ్లపైన కూడా మరి సోదాలు, తనిఖీలు, రైడ్స్ కూడా జరిగాయి. అక్కడ దొరికిందా తీగ? అంటే కసిరెడ్డి రాజు దగ్గర దొరికిన తీగ కదిలిచ్చారా? ఇప్పుడు వాళ్ళు ఎలా పడ్డారు, ఎందుకు పడ్డారు అంటే, ఇప్పుడు అసలు ఆ హత్య, వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 14న ఇప్పుడు జరిగింది. అప్పుడు కదా అసలు ఈడీ రైడ్స్ చేయాల్సింది. అంటే దస్తగిరి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి ఈ కేసులో మరి నిందితుడు, అప్రూవర్గా మారి మేమే నరికి చంపాం, గొడ్డలి పలానా చోట కొనుక్కొచ్చాను కదిరి, నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 5 కోట్లు మాట్లాడుకున్నారు, ఇది 40 కోట్ల సుపారీ అని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాకు చెప్పాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల సుపారీ అన్నాడంటే ఆయన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అంటే 40 కోట్లు సుపారీ వివేకను చంపటానికి ఇవ్వడానికి అంత ఆస్తిపరుడేం కాదే. అంటే 40 కోట్లు ఇవ్వాలంటే అతని దగ్గర కొన్ని 100 కోట్లు ఉండాలి, లేకపోతే 1000 కోట్లు ఉండాలి. అంటే వివేకాన్ని హత్య చేసింది 1000 కోట్లాడన్నా అయి ఉండాలి, 100 కోట్లాడైనా అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం 40 కోట్ల సుపారీలో దస్తగిరి ఏం చెప్పాడు? 1 కోటి అడ్వాన్స్ ఇచ్చాడు అన్నారు కదా, 25 లక్షలు వాడుకున్నాను, ఏదో ఇల్లు ఏదో మరి కట్టుకున్నాడో, మరమ్మతులు చేసుకున్నాడో, 75 లక్షలు పలానాడి దగ్గర ఉన్నాయి అన్నాడు. అప్పుడే సిబిఐ వెళ్ళింది అక్కడికి. ఆ మొన్న అనేవాడి దగ్గర 75 లక్షలు పట్టుకుంది. అంటే క్యాష్ దొరికింది. వివేక హత్య సుపారీ తాలూకు ఇవాళ డబ్బు దొరికింది అప్పుడే. ఎప్పుడు? నీకు ఇది జరిగి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది. మరి అప్పుడు ఈడీ ఎందుకు రాలా? మొన్న ఇంట్లో 75 లక్షలు దొరికిన వెంటనే రావాలి కదా. ఇప్పుడు ఇవాళ ఆలస్యంగా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ సాక్షి ఛానల్లో బిగిన్ చేశారు, వైసీపీ వాళ్ళు ఆల్రెడీ బిగిన్ చేశారు. ఏమని? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, నేను గ్రూప్ 1పై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం, బాబు కొడుకులు మరి మెగా డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అని ఛాలెంజ్ చేశాడు. వెంటనే చంద్రబాబు కోపం వచ్చి ఇప్పుడు ఈడీ రైట్స్ చూపిస్తున్నాడు అనేదో డైవర్షన్. అంటే చంద్రబాబు డైవర్షన్ చేస్తారంటారు, వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారు. అసలు చంద్రబాబుకి ఈడీకి ఏమైనా సంబంధమా? ఒకవేళ ఈడీ దాడులు చేయించాలి అంత సత్తా చంద్రబాబుకు ఉంటే ఈ చింతపరికలు ఎందుకు? ఏకంగా తిమింగలం మీదే చేయమంటాడుగా, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదే చేయమంటాడు. అంతేగాని అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ పరికలు పట్టాలా? ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న దాడులు, సోదాల్లో సునీల్ రెడ్డి అనే అతని ఇంటి మీద కూడా చేస్తున్నారు. ఎవరా కొత్త క్యారెక్టరు? సునీల్ రెడ్డి. కొత్త క్యారెక్టరే ఉందిలే, పాత కాపే. నర్రెడ్డి సునీల్ రెడ్డి. నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నీడ, షాడో. అతనేంటి, గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో మొత్తం ఈయన మేనేజర్. కూరగాయలు కొనుక్కు రావాలన్నా, లేకపోతే ఇంట్లో షాపింగ్ చేయాలన్నా, ఆడాళ్ళను బయటికి తీసుకెళ్లాలన్నా మొత్తం అందరికీ డబ్బులు. అకౌంటెంట్ అనుకో. అప్పుడు అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ అని అప్పట్లో కేసు, ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా క్విడ్ ప్రోకో 1.0 98 కోట్లు ఇతను ఎత్తాడన్నారు.
ఏదో ఒక 120 కోట్లు అక్కడ విల్లాలు అమ్మారు, కోనేరు మధు, కోనేరు రాజేంద్ర ప్రసాద్, అతనికే జగన్ టికెట్ ఇచ్చాడులే. రాజేంద్ర ప్రసాద్ కంటెస్ట్ చేశాడు బెజవాడ నుంచి వీళ్ళ పార్టీ తరఫున. నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇంటి పైన ఈడీ గతంలో దాడులు చేసింది. ఇప్పుడు అతనికి సంబంధించి మరి అక్కడ ఏమైనా దొరికిందా తీగ? ఇప్పుడు ఈ వివేక హత్య కేసుకి వాడిన డబ్బు అది సునీల్ రెడ్డి సమకూర్చాడా, కేసిరెడ్డి సమకూర్చాడా? అది మద్యం డబ్బా లేకపోతే విల్లాల డబ్బా? ఏదో దొరికింది. ఈడీకి మాత్రం మామూలు తీగ దొరకలా, కత్తి లాంటి తీగ దొరికిందనమాట. అందుకొచ్చి పడ్డారు వాళ్ళు. ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంట ఈ నేరం నీ మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తా అన్నాడంట. ఎవరాయన? గంగాధర్ రెడ్డి చచ్చిపోయాడు. కువైట్ గంగాధర్ రెడ్డి. అసలు ఈ కేసులో ఒక 5-6 చచ్చిపోయారు. ఈ సాక్షులు వీళ్ళందరూ టప 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 ఏడాదికి ఒకటి చచ్చిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి మాంగారితో సహా. భారతీ మేడం ఫాదర్ డాక్టర్ గంగిరెడ్డికి కరోనా వచ్చింది, హైదరాబాద్లో చేర్చారు, చచ్చిపోయాడు. కానీ విజయసాయిరెడ్డి కరోనా వచ్చింది, బతికాడు. వెల్లంపల్లి శ్రీనివాసు, బొత్సాకి వీళ్ళందరికీ కరోనా వచ్చింది, బతికారు. కానీ ఒక గంగిరెడ్డే చచ్చిపోయాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అతనితో పాటు అర్జున్ రెడ్డి అని ఇంకో డాక్టర్, అతను చచ్చిపోయాడు పాపం 30 ఏళ్ళలో 36 ఏళ్ళలో. అతను ఎలా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు. ఇట్లా అనుమానాస్పద మరణాలు ఒక 6 ఉన్నాయి. వివేక వాచ్మన్ రంగన్న దగ్గర నుంచి వాళ్ళలో ఇతను ఒకడు ఫస్ట్ చచ్చిపోయింది ఇతనే. ఈ గంగాధర్ రెడ్డి అనే అతనేదో సూయిసైడ్ నోట్ రాసినట్టున్నాడు, ఏదో 2 చేతి రాతలు ఉంటాయి. అతను ఈ నేరం గనక నెత్తినేసుకుంటే 10 కోట్లు ఇస్తా అని నాకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చాడని అతనే చెప్పాడు. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం. తర్వాత చచ్చిపోయాడు. మరుసటి రోజే అడ్డం తిరిగాడులే, నేను సిబిఐ ఒత్తిడి చేస్తే చెప్పాను అన్నట్టున్నాడు ఏదో మొత్తానికి. ఇప్పుడు ఆ 10 కోట్ల ఇక్కడ దొరికింది. లేకపోతే ఇదే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఒకడు ఉన్నాడు. ఎవరు? డాక్టర్ చైతన్య రెడ్డి. చైతన్య జైలుకి వెళ్ళాడు ఆ మధ్య. జైల్లో మెడికల్ క్యాంప్ పెడుతున్నానని చెప్పి జైల్లో మెడికల్ క్యాంప్కి ఏడాది క్రితం హాస్పిటల్ పెట్టినాన్ని పిలిచాడు ఆ జైలర్. మామూలుగా జైల్లో నేరస్తులకు మెడికల్ క్యాంప్ పెట్టాలంటే ఆ ఊళ్ళో 25 ఏళ్లుగా వైద్యం చేస్తున్న సీనియర్ మోస్ట్ డాక్టరు వాళ్ళ హాస్పిటల్కి ఇస్తారు. కానీ మరి దేవిరెడ్డి కొడుకు కదా, మరి అడిగాడు కదా, ఇచ్చినట్టున్నారు. వెళ్ళాడు. అక్కడ వైద్యం అయిన పేరుతో వెళ్ళి మెడికల్ క్యాంప్ ముసుగులో దస్తగిరిని బెదిరించాడట. ఇది మనం చెప్పేది కాదు, దస్తగిరే చెప్పాడు. డాక్టర్ చైతన్య రెడ్డి దేవిరెడ్డి కొడుకు మా జైలుకి వచ్చి నన్ను ప్రలోభ పెట్టాడు, 20 కోట్లు ఇస్తానని ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడు. అసలు అక్కడ బీటెక్ రవి కూడా ఉన్నాడు. ఏదో కేసులో అరెస్ట్ అయ్యి అదే జైల్లో దస్తగిరి బ్యారక్ ఎదురే ఉన్నట్టున్నాడు. తెలుగుదేశం బీటెక్ రవి కూడా చెప్పాడు. ఏమని? చైతన్య రెడ్డి జైలుకి వచ్చిన మాట వాస్తవమే, దస్తగిరితో మాట్లాడిన వాస్తవమే, మా అందరికి కనపడ్డాడని చెప్పాడు. ఆ 20 కోట్ల చైతన్య రెడ్డి దస్తగిరికి ఆఫర్ ఇచ్చిన 20 కోట్ల, లేదు దేవిరెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన 10 కోట్ల, అసలు 40 కోట్ల సుపారీ కదా ఇది. ఎంత? 40 కోట్ల సుపారీలో అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? దస్తగిరికి 5 కోట్లకు మాట్లాడుకున్నారు, ₹1,00,00,000 ఇచ్చాడు, 75 లక్షలు పట్టుబడ్డాయి, 25 లక్షలు వాడుకున్నాడని చెప్పారు. అందులో డబ్బు దొరికిందా? ఏదో లింక్ మాత్రం దొరికింది. ఆ లింక్ పట్టుకుని ఇప్పుడు ఇవాళ ఈడీ వచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? చంద్రబాబుని సవాల్ చేశాడు కదా, ఏమని? మెగా డిఎస్సి పై లేకపోతే గ్రూప్ 1 పై సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ చంద్రబాబుని రెండిటి మీద ఎంక్వైరీకి లేఖ రాయి అన్నాడు. ఎవరికి? సిబిఐ. చంద్రబాబు అంట మెగా డిఎస్సి గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాయాలని సలహా ఎవరిస్తారు? ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. సరే, ఆ లేఖ పక్కన పెడదాం. నువ్వే ఒక లేఖ రాయొచ్చుగా. సిబిఐకి జగన్మోహన్ రెడ్డినే ఒక లేఖ రాయమను. ఏమని? మా బాబాయ్ హత్య కేసులో నన్ను మా మేడంని విచారించండి, మా మీద నిందలు వస్తున్నాయి, నా చెల్లె నన్ను నిందిస్తోంది, సునీతే భారతీని ఎందుకు విచారించలేదు, జగన్ ఎందుకు విచారించలేదు అని అడుగుతోంది, నా చెల్లె మరి నన్ను నా చిత్తశుద్ధిని శంకించిందంటే నేను పులి గడిగిన ముచ్చల్లా బయటకు రావాలి, నా చెల్లి కళ్ళు తెరిపించాలి, కాబట్టి నా మీద మా మేడం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని ఉత్తరం రాయమను. చంద్రబాబుని ఎందుకు?
వాటి మీద లేఖ రాయమని అడగటం. ఇప్పుడు ఈ కేసులో నీకు నువ్వే లేఖ రాసుకోవచ్చు కదా. రోజా కూడా అంటది, ఆ మధ్య ఎక్కడో పేర్ని నాని కూడా అన్నాడు. వీళ్ళంతా వైసీపీ వాళ్ళంతా ఏమంటారు, పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్రపై అప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరి ఆయన గొప్పవాడు, అసలు సిబిఐ ఎంక్వైరీ ఆయనే ఎంచుకున్నాడు. మరి చంద్రబాబు కూడా లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ ఎంచుకోవచ్చు కదా అని సలహా ఇస్తారు. చూసావా ఎంత తెలుగులాళ్ళు ఎక్కడికి ముడి పెడతారు. పరిటాల హత్యపై సిబిఐ ఏమో రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి విచారిస్తుంది జగన్ని, ఆయన ముఖ్యమంత్రి. కొడుకుని ఇంట్లో పెట్టుకుని సిబిఐని ఇంటికి పిలిపించుకుని తన ఎదురుగా చేసుకుంటాడా? క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా రాజశేఖర్ రెడ్డి ఎట్లా అయితే తన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ ఎంచుకున్నాడో, చంద్రబాబు అట్లా లోకేష్ మీద ఎంచుకోవచ్చు కదా అని సలహా ఇచ్చుద్ది రోజా. పేరుని నాని వాళ్ళు ఇచ్చేదేమో ఇతనే చెప్తాడు కదా, స్క్రిప్ట్ వీళ్ళే పంపుతారు కదా. అదేదో జగనే చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన భార్య పైన తన పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాయమంటే అయిపోయా, కేసు తేలిపోయా. సిబిఐ భయపడుతోంది, జగన్ని మేడంని విచారించడానికి అవసరం లేదంటోంది. సుప్రీంకోర్టు కూడా ఓకే ఇంకంతవరకు ఆపండి అంటోంది. సునీత అదే కదా రైజ్ చేసింది. సునీత ఒక 10 పాయింట్లు రైజ్ చేసింది, కడుగుతోంది. ఏది, అటు సుప్రీంకోర్టుని ఇటు సిబిఐని మొత్తం న్యాయస్థానాలని దర్యాప్తు సంస్థలని ఏమంటోంది సునీత. అసలు నాకు మా నాన్న హత్య గురించి తెలియకముందే, అసలు ప్రపంచానికి వివేకాన్ని హత్య చేశారనేది తెలియకముందే మా వదినికి ఎలా తెలుసు, మా అన్నయ్యకి ఎలా తెలుసు అని అడుగుతుంది. అది కదా ఇప్పుడు జగన్కి ఎలా తెలుసు, భారతీకి ఎలా తెలుసు అని అడుగుతోంది ఎవరు, సునీత. సుప్రీంకోర్టు సిబిఐయో ఏమంటాయి, మీరు బంధువులే కదా అందుకని తెలిసింది అన్నట్టుగా. అంటే అటెట్లా జగన్కి ఫేవరిజం ఉన్నట్ట ఇన్ని సంవత్సరాలు లేట్ చేయడానికి? అంటే అది జగన్కి ఫేవరెట్గా ఉందా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో చిలక సిబిఐ, తాడేపల్లి ప్యాలెస్ ముందు కట్టేసిన కుక్క చిలక ఈ కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే సిబిఐ నిజంగా జగన్ని భారతిని గనక విచారిస్తే తెలిపాదు. ఇది మనం అడిగేది కాదు, జనం అడిగేది కాదు, మీడియా అడిగేది కాదు. సునీత అడుగుతోంది. బాధితురాలు సునీత, తండ్రిని కోల్పోయింది సునీత. ఆమె అడిగింది ఏది, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడా లేదా కువైట్ గంగాధర్ రెడ్డికి, విచారించండి. చైతన్య రెడ్డి మరి జైలుకి వెళ్ళి 20 కోట్లు ఆఫర్ ఇచ్చాడా లేదా, విచారించండి. సిబిఐ విచారిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఈడీ వచ్చి పడింది. ఇక కంగారెత్తిపోతున్నారు అవినాష్ రెడ్డి. మరి మొత్తం దుమ్ము దులుపుతున్నట్టున్నారు కోకాపేట, అటు పులివెందుల. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, పిఎస్ఆర్ ఆంజనేయుల ఇంటికి వెళ్ళాడా, పెళ్ళికి వెళ్ళాడా, అంటే పొద్దున్నే ఒక టీవీ బగలగొట్టాడా అనుకొని ఉన్నాడేమో సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.